ఇండిగో ఎయిర్లైన్స్ వైఫల్యం, ఇన్ని రోజుల పాటు ఇబ్బందులు పెట్టడం, దాని వెనకాల జరిగిన చర్చ వెనకాల ఉన్న వాస్తవాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాహకం కేంద్రం బీజేపీ ప్రభుత్వం విఫలమైంది, మోడీజీకి అప్రదిష్ట. వరుసగా 8వ రోజున కూడా ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతూనే ఉన్నాయి. అంటే కేంద్ర విమానయాన శాఖ ఎంతలా మొద్దున నిద్రపోతుందో అర్థమవుతుంది. ఇండిగో ఎయిర్లైన్స్ ఉదంతం విదేశీ కుట్ర కాదు, స్వదేశీ కుట్ర. ద్రోహులు మన దేశంలోనే ఉన్నారు. అలసత్వంతో కొనారిల్లుతున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తప్పు మన దగ్గర పెట్టుకుని సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా అది సఫలమవదు. డిసెంబర్ 2న మొదలైన ఇండిగో విమాన సర్వీసుల రద్దు ప్రహసనం డిసెంబర్ 9 వరకు కొనసాగుతూనే ఉంది. వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో సమాధానం చెప్పేవారు లేక తమ లగేజీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు కుంభమేళా సమయంలో కాశీ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లాగా కిరిచిపోతాయో అట్లా కనిపించాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు, బిజినెస్ పని మీద వెళ్ళేవాళ్ళు, ముఖ్యమైన ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, పెళ్ళైన కొత్త దంపతులు రిసెప్షన్ కోసం వేరే నగరానికి వెళ్లాల్సిన వాళ్ళు, ఇలా వివిధ రంగాల వాళ్ళు ఇండిగో